వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, భారత్ జోలికి వస్తే ఊరుకోమన్న ప్రధాని. రైట్, ఇక డీటెయిల్ చూస్తే మల్కాజ్గిరిలో సమస్యలను దశలవారీగా పరిష్కరించాలనేందుకు కృషి చేస్తున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరజ్మెట్, మౌలాలి, గౌతమ్ నగర్లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి మరి రాజశేఖర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని చిన్మయి మార్గులో కొద్దిపాటి వర్షానికి నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజ్ సమస్య తలెత్తుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటే ఒక్కసారి పట్టుకోండి, ఆ ప్లాన్స్ గూగుల్ మ్యాప్ తీసుకుని అడ్రస్ చేయడం ఈజీ. ఓకే అక్క, గుళ్ళక్క నువ్వు ఎక్కడితోటి అక్కతోటి అక్క దమ్ పడుతున్నాడా వాళ్ళ ఇల్లు తీసుకుందాం, లేకపోతే అనవసరంగా వాళ్ళని ఇబ్బంది చేసినట్టు. మీరు ఒక్కసారి అది కూడా ప్యానల్ లైన్ ఒకసారి స్టడీ చేయండి. రైల్వే వాళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేసుకునేటువంటి కూడా రిక్వెస్ట్ చేసుకుందాం వాళ్ళని. మన చిన్మయి మార్గ్లో వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం అవుతుంది. ఇళ్ళల్లోకి నీళ్లు పోవడము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఈరోజు దానికోసం సొల్యూషన్ కోసం అని చెప్పేసి మన డిఈ గారితో, అదేవిధంగా ఈఈ దివ్యజ్యోతి గారితో కూడా, అలాగే మన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్న గారు కూడా విచ్చేసి దానికోసం మార్గాన్ని కనుక్కోవడం కోసం పర్యటించడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులందరితో కూడా పర్యటించి దానికి సొల్యూషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాం. చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము, సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది. చాలా మటుకైతే ముందుకు పనులు అయినాయి, కానీ ఒక 2-3 పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది. వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక సొల్యూషన్ తోటి వస్తూ అంటున్నారు. సో ఒక 2 ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్. అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా, అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము. ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం, దివ్య మేడం ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిన్మయి మార్గ్లో ఇది 60 ఫీట్ల రోడ్ అని అప్పుడు మన హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్లో ఉంది కాబట్టి దానిపైన కూడా అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దాని ఒరిజినల్గా ఎంతైతే రిక్వైర్డ్ ఉందో అంతమటుకే దాన్ని కుదించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అక్కడ 20 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడే ఉంది. దాన్ని 60 ఫీట్ల రోడ్డు చేయడం మూలన చాలా ఇండ్లు నష్టపోతాయి. అది ఇంకోటి ఎక్కడ త్రూ ఫేర్ కాదు, అంటే వేరే ఒక మేజర్ ఏరియాకు పోయే రోడ్డు కూడా కాదు, అది కాలనీల మధ్యలో తిరిగే రోడ్డు కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇది నా ఊరు నా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విన్నారు. జనం నుంచి వినతి పత్రాలు తీసుకున్న నాదెండ్ల సంబంధిత అధికారులకు అందజేశారు. వారం రోజుల్లోపు జనం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నేను చేసినప్పుడు అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ పీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బాండ్ విధానంలో 21 రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అని కొల్లిపర మండలం ఆ రోజు చేసిన కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ప్రజలకు 373 అప్లికేషన్లకు గాను 3,78,00,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశామని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు.
18 మంది లబ్ధిదారులకు 19,94,427 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. గతంలో నిలిచిన అన్ని పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రవికృష్ణారెడ్డి పేర్కొన్నారు. 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని 3,78,00,000 రూపాయల నిధులను ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వారు అందించినందుకు వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని, వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పనిచేస్తామని, ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని, ఈ రోజున మళ్ళా 18 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 20 లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు 222 మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది. రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 6 నెలలకో 7 నెలలకో మా దగ్గరకు వస్తున్నారు. అది కాదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ, ఈ రోజుకి 300. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తొలత ఉత్సవమూర్తులపై వసంతాలు చల్లారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు కుటుంబాలతో కలిసి దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, వేద పండితులు వసంతాలు పోసుకున్నారు. అనంతరం డప్పులు మోగిస్తూ నృత్యం చేస్తూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీవారి శ్రీచక్రాన్ని ఆలయ అర్చకులు 3 సార్లు నీళ్లలో ముంచి తాము మునుగుతూ చక్రస్నానాన్ని నిర్వహించారు. స్నానం చేయండి, ఇది లేకుండా జాగ్రత్తలో ఇచ్చి నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చిన్న గోధుమల్, పోచంపల్లి గ్రామాల శివార్లోని పంట చేనుల్లో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు 16 గంజాయి మొక్కలను పట్టుకోవడం జరిగిందని నిర్మల్ జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. చిన్న గోధుమల్ గ్రామానికి చెందిన కొమరం దొంగరావు పంట చేనులో 14, పోచంవెల్లికి చెందిన మెగావత్ కైలాష్కు చెందిన పంట చేనులో 2 గంజాయి మొక్కలను పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. అక్రమంగా ప్రభుత్వం నిషేధించిన గంజాయి మొక్కలను పెంచుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి మొక్కలు పెంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మనకి చెట్లు కూడా మరి ఇంతకుముందు మీ నోటీస్లో లేదా ఈ చెట్లు? తెలియదు సార్, అంత 10 రూపాయలు పడేసారు, లేకుంటే పోకి పడేసారు. అర్థం కాలేదు సార్. ఎన్ని ఉన్నాయి? 5-6 పెట్టి గోల్ చేయించుకుంటూ ఉంటారు సార్. ఇక మోసినాయి, నేనేమి చేయాలి సార్. మరి ఈ చెట్లు గంజాయి చెట్లు అందులో నీకు గంజాయి చెట్లు అని తెలిసే కానీ ఇక మునుగానే వీటితోటి ఏం చేసేదని ఇట్లా అనుకున్నా సార్. कल पेम्बी मंडल में हमें इन्फॉर्मेशन आया कि 2 विलेजेस चिन्ना गोदमाला एंड पोचमपल्ली में गांजा कल्टीवेशन हो रहा है. इन्फॉर्मेशन आने के बाद पुलिस अलॉन्ग विद ऑफिशियल्स इमीडिएटली वहाँ पर पहुँचे. चिन्ना गोदवाला में अक्यूज्ड कोमाराव डोंडेराव के खेत में हमें 14 गांजा प्लांट्स मिले और पोचमपल्ली विलेज में मेगावत कैलाश के खेत में हमें 2 प्लांट्स मिले. इमीडिएटली पुलिस ने उनको सीज किया और निर्मल पुलिस ने इमीडिएटली एफआईआर बुक करके अरेस्ट दोनों को करके रिमांड किया विद इन 24 आवर्स. अंडर द गाइडेंस ऑफ एसपी मैडम, एनीवन जो भी गांजा कल्टीवेशन कर रहा है, गांजा का कंजम्पशन कर रहा है, उसके ऊपर स्ट्रिक्ट एक्शंस लिया जाएगा बाय निर्मल पुलिस. और अगर कोई भी ऐसी इन्फॉर्मेशन है जहाँ पे गांजा कल्टीवेशन हो रहा है, गांजा सेलिंग हो रहा है, तुरंत पुलिस को बताइए. उसके ऊपर स्ट्रिक्ट एक्शन लिया जाएगा अंडर द डायरेक्शन ऑफ एसपी मैडम.
తిరుపతి గంగ జాతరలో అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం చేయించడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది పోలీసుల సిబ్బందితో 50 సీసీ కెమెరాల నిఘా మధ్య జాతరను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నట్లు చెబుతున్న తిరుపతి డీఎస్పీ భక్తవత్సలంతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి శ్రీ గ్రామదేవత అలాగే వెంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 7 రోజులు యొక్క జాతరను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ముఖ్యమైన ఘట్టం విశ్వరూప దర్శనానికి సంబంధించి ఈరోజు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధానంగా ఇక్కడ భద్రతకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే 400 మంది సిబ్బందితో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు డిఎస్పీ భక్తోత్సవం సార్ ఉన్నారు, ఆయన అడిగి మరింత విషయం తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది 7 రోజులుగా. ఈ యొక్క అంటే ఈ ఒక్క రోజే సుమారు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటి గంగమ్మ జాతర 7 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఈ గంగమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు నైట్కు ఉంటుంది. విశ్వరూపము తర్వాత చంపనరుకుడు ఈరోజు నైట్కు ఉంటుంది. దానికి మా పోలీస్ శాఖ తరఫున విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి బందోబస్తుగా మేము 6 మంది డిఎస్పీలు, తర్వాత 8 మంది ఇన్స్పెక్టర్లు, 36 మంది ఎస్ఐస్, 250 మంది కానిస్టేబుల్స్, 86 మంది ఏఎస్ఐ ఆబ్లిక్ ఎస్సీస్, 35 మంది హోంగార్డ్స్, 4 స్పెషల్ పార్టీస్ డ్రా చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు నిర్వహిస్తున్నాం. గతంలో జరిగిన తొక్కిసలాట అనుభవాల నేపథ్యంలో సార్ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ సీసీ కెమెరాల మానిటరింగ్ కానీ అలాగే ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇప్పుడు మనం టెంపుల్లో సుమారు 40 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. తర్వాత తుడా జంక్షన్ నుంచి టెంపుల్ వరకు ఒక 10 సీసీ కెమెరాలు, తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్ వరకు 10 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. బిసైడ్స్ దట్ ఈ చంపనరుకు టైంలో కొద్దిగా ప్రజలు దోసుకుంటారనే ఉద్దేశంతో గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేసి మా గ్యాంగ్ వే కూడా పెట్టి ప్రతి గ్యాలరీకి బందోబస్తు ఇచ్చి ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సార్ ప్రధానంగా అంటే ఈరోజు జాతర నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉన్న నేపథ్యంలోనే ఇక ట్రాఫిక్ కొన్ని ఆంక్షలు కొన్ని చోట్ల ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ట్రాఫిక్ సమస్యలు లేకోకుండా ట్రాఫిక్ డిటాచ్మెంట్ ఇక్కడ ట్రాఫిక్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి కూడళ్లలోనూ తర్వాత టెంపుల్కి కనెక్టివిటీ రోడ్స్లోనూ మేము బందోబస్తు వేయడం జరిగింది. పబ్లిక్ ఎక్కడ ఎటువంటి అవాంతరాలు ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కడా లేవు. అంటే ఈరోజు ఉదయం నుంచి అంటే అభిషేకం తర్వాత ఈ యొక్క దర్శనాలు ప్రారంభమైనాయి. అంటే ఓవైపు విఐపీలు, మరోవైపు ప్రోటోకాల్, అదేవిధంగా సాధారణ భక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పెద్దపీట వేస్తూ మీరు దగ్గరుండి యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు ఏ విధంగా? ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, వీఐపీస్కి మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 3 to 5 కేటాయించడం జరిగింది. ఈవెన్ ఇక్కడ రూట్లు ఇవన్నీ ఫ్రీ దర్శనంకి అలౌ చేసేస్తున్నాము ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని. ఈ వీఐపీ క్యూలు కూడా ఖాళీగా ఉంటే మేము ఫ్రీ దర్శనానికి అవి పంపించేస్తున్నాము. ప్రధాన ఉద్దేశం అందరికీ ఫ్రీ దర్శనం కల్పించడం. గంగ జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పి కూడా డిఎస్పీ భక్తవత్సలం గారు చెప్పారు. అలాగే 400 మంది సిబ్బందితో యొక్క భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, అలాగే ఎలాంటి చోరీలు అసాంఘిక సంఘటన జరగకుండా ఉండేదానికి కూడా 40 సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా దీనిపైన కొన్ని ఆంక్షలు కూడా విధించి భక్తులు నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకొని కేవలం అరగంటలోనే బయట వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా డిఎస్పీ భక్తవత్సలం చెప్పారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసే అవగాహన కలిగించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో ఆనుకొని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ మెట్రిసెల్వి ఈ మాటలు అన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, స్వీయ రక్షణకు టెక్నికల్ను నేర్చుకోవచ్చన్నారు. ఏలూరు జిల్లాలో జిల్లా పోలీసులు, సిసిఎస్, సైబర్ సెల్ తదితర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఎల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 15వ విడతలో దొంగిలించబడిన 594 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఇక వీటి విలువ సుమారు 71 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇప్పటి జిల్లాలో 15 విడతలలో 2976 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వీటి విలువ 4,70 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఆల్మోస్ట్ ఒక 71,28,000 ఉంది. ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు 3,000 ఫోన్స్, ఆల్మోస్ట్ 4.75 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది.
ఇవి ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ మనం చూసుకుంటే గతంలో ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఫోన్ రికవరీ అనేది 38% ఉండేది. 2024లో 435 ఫోన్స్ మాత్రం రికవర్ చేయగలిగాం మనము. ఇప్పుడు అదే చూసుకుంటే ఈ సగం ఫేజ్కే మన రికవరీ రేటు 65% వరకు వచ్చింది. ఆల్మోస్ట్ మనం రికవరీ చేసి బాధితులకు అందించే ఫోన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. 38% నుంచి 65%కి మనకి రికవరీ రేట్ పెరిగింది. దీంట్లో కూడా అందరికంటే ఉత్తమంగా మన ద్వారకా తిరుమల SHO గారు వాళ్ళ టీమ్ చాలా చక్కగా 51 మొబైల్స్ ట్రేస్ అయితే అన్ని 51 మొబైల్స్ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. కోయలగూడెంలో కూడా ఎప్పటికప్పుడు ట్రేసబిలిటీ చూసుకొని 38 మొబైల్ ఫోన్స్ ట్రేస్ అయితే ఆల్ 38 సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డిమీదపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, బొట్టు రామాంజీ, అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాల దంపతులు మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబాన్ని చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శివాపురం దగ్గర ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి గడ్డమీదపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు బొప్పాయి కోతలకు వస్తున్న సందర్భంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. దాంట్లో 4 చనిపోయారు, 3 తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి. ఇది తెలుసుకొని హుటాహుటిన మా ప్రభుత్వ విప్ గారు, స్థానిక వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారు, అదేవిధంగా మా ఆర్డీఓ గారు, మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మల్లికార్జునరావు గారు, మా ఏఎంసీ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రమాదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా నా వంతుగా మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి ఈ సంఘటన మొత్తం కూడా తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఆ కుటుంబాలకు అందాలో అవన్నీ కూడా అందేట్లుగా పెద్దలు మా గురువు గారు అయినటువంటి ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే సహాయం అందించాలో అవన్నీ కూడా ఆ కుటుంబాలకి అందించి మేమందరం కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి. అలాగే రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నుండి ఉండేటువంటి బెనిఫిట్ ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 దాకా యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్లో కూడా లబ్ధిదారి చేత అప్లికేషన్ పెట్టించి ఆ స్కీములు కూడా వచ్చేట్టు చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏవైతే బెనిఫిట్లు ఆ కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం ఉందో రేవంత్ అందాల పోటీలపై పెట్టే శ్రద్ధ రైతుల సమస్యలపై పెట్టడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని తెలిపారు. కేసీఆర్కు క్రమశిక్షణ కలిగిన నేత అని ఆయన ఆదేశాలను శిరసా వహిస్తా అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటే తన బాట, గీత దాటేది లేదని తేల్చి చెప్పారు. కాగా బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని హరీష్ రావు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు.
ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.